ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ రిటేజెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ సప్తమి, శుభ ప్రయత్నాలకి పనిచేస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ సప్తమి రోజున చేపట్టేటువంటి శుభ ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చాలా రకాలైనటువంటి ఈతి బాధలు కలగడానికి కారణం శని యొక్క ప్రతికూల పరిస్థితులు. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తాయి. అలాగే నల్లటి వస్త్రదానం, ఈశ్వరుడికి చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బెల్లోపత్రితో కూడినటువంటి పూజలు, శనికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, నువ్వుల దానం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తే శత్రు భీతి కొనసాగుతుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలకి చేసేటువంటి ప్రయత్నాలు చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విషయాలు చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రయోజనాల్ని ఆకస్మికంగా వ్యాపారీత్యా పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు తెల్లటి పుష్పాలతో ఈశ్వరుని ఆరాధించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. వేగవంతమైన ఆర్థిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించినట్లయితే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, శుభవార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పుల్ని దగ్గర చేస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన బాధ్యతలు వ్యాపారీత్యా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకోని సమస్యలు తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత విషయాలు మాత్రం అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మానసిక భీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు రాజకీయంగా చోటు చేసుకుంటాయి, విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ప్రమాదాలు దూరమవుతాయి, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో అవగాహన పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైన అనుకూల మార్పులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశివారు గణపతి అష్టోత్తర పఠనాన్ని పఠించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి వేగవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా మాత్రం కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమ నిర్వహణకు దోహదపడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు సంకోచ పరిస్థితుల్ని దూరం చేస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును చేస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి.
కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో అక్షంతలతో పూజించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజలతో కూడిన అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే ప్రమాదాలు దూరమవుతాయి. అతి ప్రతికూలత దూరమవుతుంది. వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఆధ్యాత్మిక పూజలు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. సోదర ప్రేమ కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ ఉత్తమ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు తెల్లటి పుష్పాలతో ఈశ్వరుని పూజించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే జన్మ కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక రుగ్మతలు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. పది మంది పొగిడారనుకోండి, అబ్బా ఎంత గొప్ప పని చేసావయా అన్నారనుకోండి, అవును నా అంత వాణ్ణి నేను అనుకుంటాడు.
సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి కిందకి దిగొచ్చాడు. కిందకి దిగొచ్చి తాటకా సంహారం చేసి లోకాల్ని రక్షించావయ్యా అని దేవతలతో కలిసి బాలరాముణ్ణి పొగిడాడు. నిజంగా రాముడు ఎవరి అనుగ్రహం వల్ల తానింత గొప్పవాడయ్యాడో మరిచిపోతే ఆ ఒక్క సందర్భం చాలు. కానీ తన మూలాన్ని తాను గుర్తుంచుకున్నాడు. ఇది శిష్యునిగా రాముడి గొప్పతనం. వెడుతున్నారు ముందుకి, సిద్ధాశ్రమం కనపడింది. ఆ సిద్ధాశ్రమం యొక్క వైభవం ఏమిటో చెప్పాడు. చెబుతూ ఇక్కడేనయా వామనమూర్తి తపస్సు చేశారు, ఇది నీకు నాకు కూడా సమానమే అన్నాడు. అది విచిత్రం. వామనమూర్తి ఎవరు? ఆయనదే పూర్వావతారం. కాబట్టి ఒకప్పుడు నువ్వు చేశావు, ఇప్పుడు నేను చేస్తున్నా, కాబట్టి ఇది మన ఇద్దరికీ చెందుతుందన్నాడు గంభీరంగా. పైకి అనడు. అంటే గురువుగారు నేను వామనమూర్తిని ఏమిటండి అంటాడు రాముడు. ఇంత గురువుగారి గొప్పతనం ఏమైపోతుంది? చిన్నబుచ్చుకోవాలి. అందుకని బయటపడడం. శిష్యుడి దగ్గర ఏ మాట చెప్తే రాముడు ఒప్పుకోడో ఆ మాట అనడం. అది గురువు యొక్క గాంభీర్యం అంటే. కాబట్టి రామా, ఇక్కడే నేను లోకం యొక్క ప్రయోజనానికి యాగం చేస్తున్నాను. మారీచ సుబాహులు విఘ్నం కల్పిస్తున్నారు. నువ్వు ఈ యాగాన్ని రక్షించాలి. ఒక శిష్యుడంటే అది. వెంటనే అడిగాడు రాముడు, ఎన్ని రోజులుంటుంది? రాత్రింబవళ్ళు జరుగుతుందా? నేనేం చెయ్యాలని అడిగాడు. 6 రోజులు జరుగుతుంది. రాత్రింబవళ్ళు యజ్ఞవాటి చుట్టూ నువ్వు తిరుగుతుండాలి. ఈ యజ్ఞవాటం చుట్టూ తిరుగుతూ నువ్వు కాపలా కాయాలి. 6 రాత్రులు 6 పగళ్ళు చిన్న పిల్లవాడైనటువంటి రాముడు లక్ష్మణ సహితుడై ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ అంటాడు మారీచుడు. అరణ్యకాండలో చెప్పాడు. చిన్న పిల్లవాడు పిలక పెట్టుకుని బ్రహ్మచారిగా ఒక్క బట్ట కట్టుకుని ఉన్నాడయా అని చెప్పాడు. అంత బాలరాముడు 6 రాత్రులు 6 పవళ్ళు తిరుగుతూనే ఉన్నాడు ఆ యజ్ఞ వేది చుట్టూ. 6వ రోజు రానే వచ్చింది. రాక్షసులు వచ్చారు, రక్తం పోశారు. భగ్గున మండింది అగ్నిహోత్రం. చూశాడు. లక్ష్మణస్వామితో అంటాడు, లక్ష్మణ, అదిగో చూశావా, రాక్షసులు వచ్చారు. ఆ మారీచుణ్ణి కొడుతున్నాను చూడు. మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాక్షస. లక్ష్మణ చూస్తుండు, మానవాస్త్రం అనే అస్త్రంతో కొడుతున్నాను. ఇది చల్లగా ఉంటుంది, మోహాన్ని కల్పిస్తుంది. 100 యోజనముల అవతల పడిపోతాడు వెళ్ళి. అలా కొడుతున్నాను. మారీచుణ్ణి కొట్టాడు. 100 యోజనముల అవతల పడిపోయాడు. ఆ దెబ్బకి తర్వాత చెప్పుకున్నాడు అరణ్యకాండలో, వృక్షే వృక్షే చ పశ్యామి. అప్పుడు నేను చూసిన బాలరాముడు నాకు ఇప్పటికీ ప్రతి చెట్టు మీద కనపడతాడు రా, నాకు భయం, బయటికి వెళ్ళనని చెప్పాడు. అలా కొట్టాడు ఆ రోజుల్లో దెబ్బ. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి సుబాహుని పడగొట్టాడు. ఇద్దరూ చచ్చిపోయారు. మిగిలిన రాక్షసుల్ని చెల్లాచెదరు చేశాడు. విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం పూర్తయిపోయింది. పరమ సంతోషాన్ని పొందాడు. ఎవరో పొగడడం వేరు, సాక్షాత్తు ఋషులు ఈ పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి ఏమి యుద్ధం చేశారా నాయన, 6 రాత్రులు 6 పగళ్ళు నిద్రపోకుండా తిరిగారా, చిన్న పిల్లలు ఏం పడగొట్టారా రాక్షసులనని దేవతలు ఇంతమంది పొగిడారు. ఇంతమంది పొగిడారు. నిన్నటి రోజున అక్కడ తాటకని చంపినప్పుడు దేవేంద్రాదులు పొగిడారు. పిల్లవాడి మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉందో చూడాలనుకున్నాడేమో విశ్వామిత్ర మహర్షి. ఎక్కడైనా మా అంత వాళ్ళం మేమన్న భావన ఏమైనా ఉందా? కొద్దిగా మార్పు ఏమైనా వచ్చిందా? కొంచెం తనంత తాను అని కీర్తి మూట పట్టుకునేటప్పటికీ గురువుగారు కనపడడం మానేశాడా? చూడాలనుకున్నాడేమో. రామా, లక్ష్మణ, ఇలా రండి అన్నాడు. ఇద్దరు వెళ్ళారు. పక్కన నిలబడి చేతులు కట్టుకుని రాముడు అన్నాడు, ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సమపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. సాధారణంగా ఇలా రండి అని పిలిస్తే వెళ్ళిపోయి, గురువుగారు రాత్రి బాగా కొట్టేశాం కదండి, భలే కొట్టేశామండి, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమైనా గురువుగారు, మా నాన్నగారికి ఈ కబురు పంపిస్తారా అండి, ఆయన సంతోషపడిపోతారు, ఉత్సవాలు చేస్తారండి అనో ఏదో బాల్య చాపల్యంతో మాట్లాడాలి. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో రాముడికి తెలుసు. ఆయన అన్నాడు చేతులు కట్టుకుని, తనింత వాణ్ణైపోయానని పొంగిపోలేదు, తనింత వాడైతే అవడానికి కారణమైన వాడు తన ముందున్నాడని తెలుసుకున్నాడు. ఇమౌస్మ మునిషార్దూలా, ఓ మునిషార్దూలా, మీ ముందు నించున్న వాళ్ళు ఎవరో తెలుసా? కింకరౌ సముపస్థితౌ, మీ కింకరులు ఇద్దరు నించునున్నారు. రాజకుమారులు అనలేదు. మేము కింకరులను నీ ముందున్నాం. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై, నీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించు. మేమింత వాళ్ళం అయ్యాం కదా, ఇప్పుడు ఇంత కీర్తి మూట కట్టుకున్నాం కదా అని ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పడానికి వెనకాడతారేమో. అలా వెనకాడిన నాడు మాకు అభ్యున్నతి లేదు.
రామా నా పాదుకలు ఇలా పట్రా అని మీరు చెప్పాలి, మేము పట్టుకురావాలి. రామ ఆశ్రమం తుడిచే ఒక్కసారి, రామా కాసిన పువ్వులు కోసిపట్రా అని అడగాలి స్వామి మీరు. హే బ్రహ్మన్ అంటాడు రాముడు, బ్రహ్మమని దిగినవాడా గురువా అని మీరు మమ్మల్ని అలా ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపయ ఇదేచ్ఛం వై శాసనం కరవామకిం. ఇది గురుతత్వం అంటే. లోకంలో తను మాట్లాడితే సలహా కాని వ్యక్తి ఎవరో తెలుసా? ఒక్క గురువే. గురువు నోటి వెంట ఏ మాట వచ్చినా అది శాసనమే తప్ప గురువుగారి నోటి వెంట వచ్చినది సలహా కాదు. గురువుగారి నోట వెంట వచ్చిన దాన్ని యథాతథంగా అమలు చేసిన వాడెవరున్నాడో వాడు అభ్యున్నతి పదంలో దూసుకుపోతాడంతే. అందుకే గురు తత్వాన్ని ఆవిష్కరించాడు. శాసనం కరవామకిం. మిమ్మల్ని మాకు ఏం చెయ్యాలో చెప్పండి అని అడగట్లేదు, ఏం చేస్తే బాగుంటుందని అడగట్లేదు. మేమేం చెయ్యాలో శాసించండి అంతే. మీరు చెప్పింది మేము చేయడమే. అంతేగాని గురువుగారు అలా కన్నా అని అనం, మీరు అన్నారు చేసేయడం అంతే. శాసనం కరవామకిం. ఇది శిష్యుడంటే, అది గురువు అంటే. పొంగిపోయాడంతే. పొంగిపోయి రామా నాకు ఇక్కడ చెయ్యాలనుకున్న యాగం పూర్తయిందిరా నాయన, బయలుదేరదాం పదండి. తను మాట్లాడలేదు విశ్వామిత్రుడు, అది గొప్పతనం. ఎక్కడ తను మాట్లాడాలో అక్కడే తను మాట్లాడతాడు, ఎక్కడ తను మాట్లాడకూడదో అక్కడ తను మాట్లాడటం. విశ్వామిత్రుడి హృదయాన్ని తెలుసుకున్న ఇతర ఋషులు చెప్పారు రాముడికి. ఎందుకని? తండ్రి గారు విశ్వామిత్రుడితో తనని ఎందుకు పంపించాడో ఆ కార్యం పూర్తయిపోయింది. ఇప్పుడు రామలక్ష్మణులు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. విశ్వామిత్రుడు ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. కానీ విశ్వామిత్రుడు ఈ ఒక్క పని మీద తీసుకురాలేదు, చాలా పెద్ద పని మీద తీసుకొచ్చాడు. ఆ పని తన నోటి వెంట చెప్పాడు అనుకోండి. నేను మా నాన్నగారు దేనికి పంపారండి మీతో, ఆ పని అయిపోయాక మా నాన్నగారికి చెప్పకుండా ఎందుకండి అవన్నీ అన్నాడు అనుకోండి, తన గౌరవం ఏమవుతుంది? అందుకని క్షత్రియులకు ఏది ఇష్టమో అది చెప్పించాడు ఋషులతో. అదిగో అక్కడ మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతోంది. యజ్ఞం జరుగుతున్న చోటికి ఋషులు వెళ్ళాలి. అక్కడ శివధనస్సు ఉంది, అద్భుతమైన ధనస్సు. రామలక్ష్మణులారా మీరు చూడాలి, కాబట్టి మీరు వస్తారా, మేమందరం వెడుతున్నాం అన్నారు ఋషులు. ధనస్సు, యజ్ఞం, గురువుగారు వెళ్తున్నారు అంటే పిల్లలకి ఇప్పుడు దేనికి సరదా? ఆ ఋషులు ఎడుతున్నారు, ధనస్సు చూడడం ఒకెత్తు. గురువుగారు ఎడుతున్నారు, గురువుగారు వస్తారా? గురువుగారు రామా గురువుగారు అంటే రండి అన్నారు అనుకోండి. గురువుగారితో వెళ్ళడం, గురువుగారితో నడవడం, గురువుగారు చెప్తున్నవి వినడం, గురువుగారి వలన సంస్కారం నేర్చుకోవడం. గురువుగారి పక్కన కూర్చుంటే ఎన్ని గ్రంథాలయాలు చదివేసినట్టో రాముడికి అర్థమైపోయింది. ఇక తను ప్రత్యేకంగా ఏమి పెద్ద విశేషం అక్కర్లేదు, గురువుగారితో కలిసి నడిస్తే చాలరా అభ్యున్నతం తెలిసేసుకున్నాడు. కాబట్టి గురువుగారితో వెళ్ళడం కన్నా ఇంకేం కావాలి? కాబట్టి గురువుగారితో వెళ్ళిపోదాం అనుకున్నాడు. విశ్వామిత్రుడు వంకి ఇలా చూశాడు, నమస్కారం పెట్టి, ఇద్దరిదే గొప్ప గాంభీర్యం ఇలా అన్నాడు అంతే. లేచి విశ్వామిత్రుడు ఋషులు బయలుదేరారు, ఈయన బయలుదేరాడు. కలిసి వెళ్ళిపోతున్నారు. శోణానదీ తీరానికి వెళ్ళారు. శోణానది ఒడ్డున కూర్చున్నారు. అడుగుతాడు రాముడు, ఈ దేశం ఎవరిది, ఈ నది ఏమిటి, ఇలా ఎందుకు ప్రవహిస్తోంది అన్నీ అడుగుతాడు. విసుక్కోడు విశ్వామిత్రుడు, అన్నీ చెప్తాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది చెప్పాలో, దేని వలన రాముడికి ఏ సంస్కారం అబ్బాలో అది చెప్తాడు. కుశనాభోపాఖ్యానం చెప్పాడు అక్కడ. కుశనాభుడని ఒక మహారాజు, ఆయన ఘృతాచి అనబడేటటువంటి అప్సరస వలన 1000 మంది ఆడపిల్లల్ని కన్నాడు. 1000 మంది ఆడపిల్లలు పేరుకి మనుష్యకాంతలే కానీ దేవతాతుల్యములైనటువంటి వాళ్ళు, అంతటి అందగత్తెలు. 1000 మంది రామా ఒక రోజున పర్వత శిఖరం మీద నిలబడి వాద్య పరికరములను మ్రోగిస్తున్నారు, ఆడుకుంటున్నారు. వాయుదేవుడు చూశాడు, మీరు మనుష్యకాంతలు, యవ్వనం అస్థిరం, నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా యవ్వనం ఉండేటట్టు అనుగ్రహిస్తాను, దేవకాంతలవుతారన్నాడు. అంటే రామ ఆ ఆడపిల్లలు ఏమన్నారో తెలుసా అన్నాడు. అలా అనగానే అంతటి వాయువు అడిగాడు, ఈ 1000 మంది ఆడపిల్లలు వెంటనే వాయువు చెప్పిన మాట అంగీకరించారా, ఇంకేమైనా అన్నారా? వింటున్నాడు శ్రద్ధగా రాముడు. విశ్వామిత్రుడు అన్నాడు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఆ ఆడపిల్లలు ఏమన్నారో తెలుసా? ఈ దేశంలో తన కడుపున పుట్టిన ఆడపిల్ల ఎవరిని చేసుకుంటే సుఖపడుతుందో నిర్ణయం చేసి ఆ పిల్లవాడికిచ్చి ఆ పిల్లని వివాహం చేసి పంపించేటటువంటి అధికారము కన్న తండ్రిదే. తండ్రి నిర్ణయించకుండా మా వరుణ్ణి మేమించుకొని ఎవడో అడిగాడని వాణ్ణి పెళ్లి చేసుకోవడం అనేటటువంటి రోజు మాకే కాదు, ఈ దేశమునందు ఎన్నడూ కలుగకుండుగాక అన్నారు. అది రామాయణం అంటే, దానికి వారసులమ్మ. కాబట్టి
పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్తా భవిష్యతి నభవిష్యతి. ఎప్పటికీ దేశమనందు ఆడపిల్ల తన వరుణ్ణి తాను ఎంచుకునే దుర్దినము రాకుండుగాక అని చెప్పాను నాన్నగారు. వాయువు ఏం చేశాడో తెలుసా? మా శరీరములయందంతటా కూడా వక్రంగా తిరిగాడు. దానివల్ల అవయవములు బలహీనమైపోయి తోటకూర కాడల్లా వేలాడిపోయి వచ్చి పడిపోయాను నాన్నగారు. 1000 మంది అన్నారు. అమ్మా మీరు శపించలేదా అన్నాడు. అంటే వాళ్ళన్నారు, నాన్నగారు తపశ్శక్తి ఉండవలసింది లోకోద్ధరణ కొరకు తప్ప తపశ్శక్తి ఉన్నది తప్పు చేసిన వాడిని శపించుకుంటూ పోతే ఇంకా లోకానికి ఉద్ధరణ ఎక్కడుంటుంది నాన్నగారు? అందుకని మేము క్షమ ఓర్పు పట్టాను నాన్నగారు, మేము శపించలేదన్నారు. వాళ్ళు 1000 మంది అన్నారు. ఆయన అన్నాడు, అలంకారోహి నారీణాం, ఆడదానికి ఓర్పు అసలు పెద్ద అలంకారం అమ్మా, పురుషులకు కూడా. కానీ మొదట ఉండవలసింది ఆడదానికే అన్నాడు. ఎందుకని? 5గురు పిల్లలు పుడితే మొదటి పిల్లాడికి స్నానం చేయించి 5వ పిల్లాడికి స్నానం చేయించేపటికి మొదటి పిల్లాడు మట్టి వేసుకొచ్చేస్తాడు. ఎంత ఓర్పు ఉంటే తల్లికి ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇంతమంది పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మొగుడికి చాదస్తం వస్తుంది. ఆయన్ని మళ్ళీ పిల్లాళ్ళే చూసుకోవాలి. అందుకే ప్రధాన హోమం చేసేటప్పుడు అడుగుతాడు భర్త, నన్ను నువ్వు నీ 11వ కొడుకులా చూసుకోవచ్చుమా? వృద్ధుణ్ణైపోయినప్పుడు నాకు చాపల్యం వస్తుంది. అందరూ ఏం అనగారండి చారస్తాం అంటారు. నాకు కోపం వచ్చి పక్కకు పోయి కూర్చుంటాను. నువ్వు కూడా ఏమిటండి చారస్తాం అనకే? ఏమిటండి మన పిల్లలే కదా, ఏమిటా పట్టింపని నన్ను లాలించేం? పిల్లలు అన్నం తినకపోతే లాలించినట్టు నువ్వు కూడా దూరం చేయకుసుమా, నాకు శాంతి ఉండదు. కాబట్టి భర్తకి భార్యకి ఉండే సంబంధం అంత గొప్పది. కాబట్టి నాన్నగారు మేము ఓర్పు పట్టామండి అన్నారు వాళ్ళు. కుశనాభుడు అన్నాడు, ఎంత గొప్ప పని చేశారమ్మా. అసలు అమ్మా నేను ఒక మాట చెప్పనా? క్షమా యజ్ఞం, క్షమా దైవం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మః, క్షమయావిష్ఠితం జగత్. వింటున్నాడు రాముడు. ఎంత శక్తి అయినా ఉండొచ్చమ్మా, ఉందని వాడేయడం గొప్ప కాదమ్మా. ఓర్పు పట్టడం ఉందే అది గొప్పది. ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము, ఓర్పుయే కీర్తి, ఓర్పుయే సత్యము, ఓర్పుయే దైవము. ఓర్పునందు లోకమున్నది. ఓర్పు లేకపోతే లోకం లేదు. అమ్మ ఓర్పు పట్టకపోతే పిల్లలు ఏమైపోతారు? లోకం ఎక్కడుంది? ఓర్పునందే లోకం ఉంది. పరమేశ్వరుడిని తప్పిదాలు చేస్తున్నా ఓర్పు పడుతున్నాడు కాబట్టి కదా మనం ఉన్నాం. అమ్మా క్షమయావిష్ఠితం జగత్. ఏమి శ్లోకాలు ఇచ్చారండి. విశ్వామిత్రుడు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే వింటున్నాడు రాముడు. తెల్లబోయి ఇలా చెక్కిట చేయి పెట్టుకున్నవాడు అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి వింటున్నాడు. ఓ ఇది జాతి గొప్పతనం. ఆడపిల్ల అంటే అలా ఉంటుందన్నమాట. అంతగా తండ్రికి కట్టుబడుతుంది, అంత ధర్మం. తండ్రి మాట అంటే అంత గౌరవం. ఆడది అంత కీర్తివంతురాలు ఈ దేశంలో. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన ఆడదాని వల్ల. వింటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏమైంది వాళ్ళ జీవితం అని అడిగాడు. బ్రహ్మదత్తుడని ఒక మహానుభావుడు ఆయనకి ఇచ్చి పాణిగ్రహణం చేయించాడు కుశనాభుడు. ఆయన చెయ్యి తగలగానే ఈ 1000 మంది మళ్ళీ సురూపలయ్యారు. ఆ వాయువు సరిగా తిరగవలసి వచ్చింది. ఎందుకని? పుచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని యొక్క శక్తి అర్థమవుతోంది రామచంద్రమూర్తికి. మహర్షులు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతోంది. ఋషి వైభవం అర్థమవుతోంది. ఋషి రుణం ఎందుకుందో అర్థమవుతోంది. ఋషి పేరు చెప్తే ఎందుకు నమస్కరించాలో అర్థమవుతోంది. పెళ్లి చేసేటప్పుడు ప్రవర చెప్పుకునేటప్పుడు తన వంశ ఋషుల పేర్లు చెప్పేటప్పుడు తను ఎంత ఆనందించాలో, తన ప్రవర ఋషుల వైభవం తనకి ఎంత తెలిసి ఉండాలో అర్థమవుతోంది. పొంగిపోయాడు. అలా పెళ్ళయితే రామా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సోమిద అని ఆ బ్రహ్మదత్తుని యొక్క తల్లి, ఆమె ఈ 1000 మంది ఆడపిల్లల చెయ్యి పట్టుకుని సంతోషించిందయా మంచి కోడళ్ళని అన్నాడు విశ్వామిత్రుడు. ఆమె మీ అందరూ కుంటేళ్ళు, గుడ్డేళ్ళు, మీ అందరికీ వక్రత్వాలు ఉన్నాయి, మా అబ్బాయి చెయ్యెట్టుకోవడం వల్ల మీరు బాగుపడ్డారనలేదు. ఇంత ఓర్పు పట్టిన పిల్లలు నాకు కోడళ్ళు అయ్యారని అత్తగారు పొంగిపోయింది. అత్తగారంటే ఎలా ఉండాలో, కోడళ్ళంటే ఎలా ఉండాలో, అత్తగారు ఇంటికొచ్చిన కోడల్లో ఏ వైభవాన్ని చూడాలో, ఆడపిల్లకి శారీరకంగా ఉన్న వంకర కాదు చూడవలసింది, ఆ ఆడపిల్ల వెనక ఉన్న సంస్కృతి. ఆ ఆడపిల్ల ఇంటికి వచ్చిన వేళ, ఆడపిల్ల గడప తొక్కిన వేళ తన కొడుకు ఎంత పూజనీయుడవుతాడో తెలుసుకుని ఉండాలి అత్త.
తెలుసుకుని ఆదరించిన అత్తగారు రామాయణం నేర్పుతుంది. అత్తగారంటే ఎలా ఉండాలో, కోడలంటే ఎలా ఉండాలో, అసలు ఆ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇక్కడ ఉన్న వాళ్లతో సంబంధం కాదు, వంశంలో ముందు పుట్టిన వాళ్ళ పట్ల కూడా ఎంత మర్యాదగా బతకాలో నేర్పింది రామాయణం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో మానసిక ప్రశాంతతను పొందటానికి, సర్వకార్యాలలో ఫలితం చివరి వరకే వచ్చి చేజారిపోతున్న తరుణంలో ఆ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బుధవారం నాడు గణపతి విగ్రహానికి ఎర్రటి పూలు, ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశనామాలను చదివి గణపతికి బెల్లం ముక్క నివేదన చేయాలి. ఆ తర్వాత గణపతి ప్రీతి కోసం గణపతికి వెన్నను నివేదించి గణపతికి నివేదించిన వెన్నను అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవడంతో పాటుగా సర్వకార్యాలలో చేజారిపోతున్నటువంటి ఫలితాలను పొందటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శుక్రవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదన చేసి అమ్మవారికి నివేదించిన నెయ్యి కలిపిన అన్నాన్ని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టాలి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడి యొక్క పాదరస శివలింగానికి కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించడం ద్వారా, అలాగే గంధము విభూతి కలిపినటువంటి నీటితో స్వామికి అభిషేకం చేయటం ద్వారా, స్వామికి పులగాన్ని నివేదన చేయటం ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందటానికి, సర్వకార్యాలలో సులభంగా ఫలితాన్ని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మంగళవారం నాడు 11 రావి ఆకులు తీసుకుని ఆ రావి ఆకులను శుభ్రంగా నీటితో కడిగి వాటి మీద సింధూరంతో శ్రీరామ అని వ్రాసి ఆ రావి ఆకుల దండను హనుమంతుల వారి యొక్క విగ్రహానికి అలంకరించడం ద్వారా కూడా మానసిక అశాంతిని తొలగింపజేసుకుని సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే వరుసగా 8 రోజుల పాటు మీరు నిద్రించే సమయంలో దిండు కింద 2 రూపాయి బిళ్ళలను ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ 2 రూపాయి బిళ్ళలు ఎవరైనా పేదవారికి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషాలను నివారింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొంది కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. ఏ నెలలోనైనా సరే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు మర్రి చెట్టు ఆకును తీసుకుని వచ్చి ఆ మర్రి చెట్టు ఆకుని శుభ్రంగా నీటితో కడిగి మీ పూజా మందిరంలో ఆ మర్రి చెట్టు ఆకును ఉంచి పసుపు కుంకుమలు అలంకరించినట్లయితే దాని ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. మానసిక ప్రశాంతతను పొందటానికి, సర్వకార్యాలలో ఫలితం చేజారిపోతున్నటువంటి తరుణంలో ఆ ఫలితాన్ని సులభంగా పొందటానికి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళే తరుణంలో 4 అడుగులు వ్యతిరేక దిశలో వేసి ఆ తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. బయటికి వెళుతున్నటువంటి తరుణంలో ఓం శాంతి శాంతి నమో నమః అని మనస్సులో జపించుకొని బయటకు వెళ్ళాలి. ఇలా చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మానసిక ప్రశాంతతను పొందటానికి, తలపెట్టిన సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి శనివారం నాడు రామాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పటిక బెల్లం, తేనె, అటుకులు నివేదన చేయాలి. ఎల్లప్పుడూ ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని, గణపతిని పూజించటం ద్వారా, నందివర్ధనం పుష్పాలతో మహాలక్ష్మీదేవిని పూజించటం ద్వారా, తెల్ల గన్నేరు పూలతో పరమేశ్వరుణ్ణి ఉపాసన చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందటానికి, సర్వకార్యాలలో ఫలితం చేతి వరకు వచ్చి జారిపోతున్న తరుణంలో ఆ కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం, కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. పుష్యమే నక్షత్రం. ఈ పుష్యమే నక్షత్రము బృహస్పతి అధిదైవంగా ఉన్న నక్షత్రం. దేవగురువైనటువంటి బృహస్పతి ఈ నక్షత్రానికి అధిష్టాన దైవం. బృహస్పతి ప్రథమం జాయమానః. శని దశానాథుడుగా ఉన్నారు. కొన్ని కార్యక్రమాలకి సహకరిస్తుంది. ప్రధానంగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించిన, అశ్వత్థ వృక్షం చుట్టూ
ప్రదక్షిణం చేసిన అంటే రావి చెట్టుని స్పర్శించిన మంచి ఫలితాలు వస్తాయి. వేదాధ్యాపన శాస్త్ర సంగ్రహ విధిం శస్త్రాస్త్ర పూజాదికం మంత్రారాధన దేవతార్చన భిషక్కార్యం నృపాలోకనం కుర్యాచ్ఛాంతిక పౌష్టికాని నృపతే యాత్రాభిషేకం తథా పుష్యర్క్షే వరచిత్రవస్త్ర వివిధాలంకార సంధారణం. నూతన వస్త్రాలు ధరించడానికి సహకరిస్తుంది, పెద్దవాళ్ళని దర్శించడానికి సహకరిస్తుంది. నృపాలోకనం, అలాగే భిషక్కార్యం, వైద్య సంబంధమైన అన్ని పనులకి పుష్యమి నక్షత్రం ఆరోగ్యాన్ని ఇస్తుంది. వేద అధ్యయన అధ్యాపన శాస్త్ర సంగ్రహ విధిం, పరిశోధనలకి విద్యని ప్రారంభించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. శస్త్ర అస్త్ర పూజాదికం, రక్షణాయుతమైన క్రమంలో ఈ నక్షత్రం సహకరిస్తుంది. మంత్రారాధన దేవతార్చన, మంచి ఉపాసనాపరమైన ఫలితాలని ప్రసాదిస్తుంది. కొన్ని గ్రంథాల్లో వివాహానికి సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది. అధిక గ్రంథాలు వివాహ విషయంలో పుష్యమి నక్షత్రాన్ని ఉపయోగించరాదు అనే అంశాన్ని చెప్పినాయి. అలాగే సీమంత నామకరణ అన్నప్రాసన చౌల ఉపనయన కర్ణవేద క్షౌర కర్మ ఆయుర్దాయం వృద్ధి చెందాలి అంటే పుష్యమి నక్షత్రంలో క్షురకర్మ చేయించడం చాలా మంచిదని చెప్తోంది. అలాగే పశు సంగ్రహణ, పశు సేవ చేయటంలో పశువుల్ని కొనుక్కోవటం, ఇవన్నీ కృష్యారంభము వ్యవసాయ పనులు చేయడానికి పనికొస్తుంది. రాజ్యాభిషేక సింహాసన అధిరోహణ, కొత్తగా బాధ్యతలు స్వీకరించడానికి ఈ నక్షత్రం సహకరిస్తుంది. యజ్ఞ వ్రత ఉపదేశ నృత్య అభ్యాస సంగీత కార్యేషు ప్రశస్త, ఈ కార్యక్రమాలకి ప్రశస్తమైన ఫలితాలను అందిస్తుంది. ఆదివారం అనుకూలమైన వారం కదా, మరి ఉపనయనం చెప్పారు కనుక పుష్యమి ఆదివారం వస్తే చేసుకోవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. ఆదివారము పుష్యమి అపమృత్యు యోగం అవుతుంది. సోమే యమయోగ కుజే సిద్ధ, భౌమవారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు సమస్త ప్రజలకి అందరికీ సిద్ధయోగం ఏర్పడుతుంది. తారాబల రీత్యా మనకు ఏర్పడే యోగాలు, నక్షత్రము వారం కలిస్తే వచ్చే యోగాలు. బుధే ఆనందయోగ, గురువారము పుష్యమి కలిస్తే గురు పుష్యము అని మనం కొన్ని పనులు చేస్తాం, కానీ అది కంటక ఫలితాన్ని ఇస్తుంది. శుక్రే నాశన శనౌ మృత్యు, కనుక వారయుతంగా వచ్చేటటువంటి అమృత సిద్ధిని చూచుకుంటూ పనులు చేసుకోవాలి. ప్రధానంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి జన్మతారవుతోంది. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఐశ్వర్యాన్నిచ్చి సంపద తారవుతోంది. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు ఈ పుష్యమి నక్షత్రాన్ని ఉపయోగించరాదు. కారణం విపత్తార. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులకి క్షేమతార, అన్ని మంచి పనులు చేసుకోవచ్చు. హస్త, రోహిణి, శ్రవణ నక్షత్ర జాతకులకి ప్రత్యక్తారవుతోంది, పనికిరాదు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సాధన తార, అన్ని పనులు చేసుకోవడానికి ఈ నక్షత్రం సహకరిస్తుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి నైధన తారవుతోంది, మృత్యు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పుష్యమి నక్షత్రాన్ని వీరు ఉపయోగించకూడదు. అశ్విని, మఖమూల నక్షత్ర జాతకులకి ఇది మిత్రతారవుతోంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకి పరమ మైత్రతారగా ఉన్నది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రంలో చేయదగిన పనులేంటి, ఆశ్లేష నక్షత్రం ఏ ఏ నక్షత్రాల వారికి సహకరిస్తుందో పరిశీలన చేద్దాం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్ర ప్రభావం చాలా చక్కగా ఉన్నప్పటికీ గ్రహచార దోషరీత్యా ఇంటి యజమానికి కనుక
శని దోషం కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిలోని వ్యక్తులకు ఎక్కువ మంది శనిగ్రహ ప్రభావ జనితులుగా ఉన్నటువంటి సమయంలో తప్పనిసరిగా శనిదేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, ఆ శని పీడను తొలగించుకోవటానికి గృహంలోనూ లేక దేవాలయంలోనూ దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే వాస్తురీత్యా చక్కగా ఉన్నప్పటికీ గ్రహచార రీత్యా పట్టి పీడిస్తున్నటువంటి ప్రభావం ఆ ఇంటిల్లిపాదికి కూడా మానసికమైనటువంటి అశాంతిని కలిగింపచేస్తుంది. కాబట్టి నవగ్రహాలలో శనిగ్రహ దోషం అత్యధికంగా ఉన్నప్పుడు తెలియకుండానే ఇంటిలోని వారికి అస్వస్థత, ఊహించని విధంగా ధనం ఖర్చు కావటం, లేక రోగ తత్వంతో వాళ్ళు బాధపడుతూ లేనిపోని ఖర్చులు రావటం లాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ గ్రహాల్లో శనిగ్రహ దోష నివృత్తి కోసం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందటానికి మనకు ఇంట్లోనే నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిగ్రహ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించటం మరవకూడదు. ఈరోజు శనివారం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మినుములు, నల్ల మినుములు, అలాగే మినప రొట్టె తయారు చేసి నల్ల కుక్కకి గనక ఈరోజు గనక తినిపించినట్లయితే గృహ యజమాని ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అయితే శనిగ్రహం పట్టి పీడిస్తున్నటువంటి వారు దశరథ కృత శని స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని నిష్ఠగా గనక ధ్యానం చేసి శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం ఆచరించి శివాలయంలో ఉండేటువంటి శనీశ్వరునికి తప్పనిసరిగా నువ్వులతో చేసినటువంటి ఆ యొక్క నూనె, నువ్వుల నూనె తప్పనిసరిగా అభిషేకం శనీశ్వరునికి జరిపించి బ్రాహ్మణోత్తమునికి నువ్వులు, బెల్లం, పొడుగాటి, ఒక ఇనుప మేకు ఇవన్నీ కూడా విస్తరాకులో ఉంచి బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చి తదుపరి అక్కడే ఉన్నటువంటి నీటి వద్ద స్నానాన్ని ఆచరించాలి. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా గ్రహచార రీత్యా శని దోషం పట్టి పీడిస్తున్నటువంటి వారికి ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా ధరించటానికి నల్లని వస్త్రాలు, గుగ్గిలం, గులాబీ పరిమళం అగరబత్తీలు, గానుగలో ఆడించినటువంటి పచ్చి ఆవ నూనె, ఆ ఆవ నూనెతోనే దీపాన్ని వెలిగించటం, అలాగే శని యంత్రం, నల్ల నువ్వులు, నైవేద్యానికి నల్లని మినువులు లేదా నల్ల రంగు కలిగినటువంటి అలా తయారు చేసినటువంటి బియ్యం, ఇవన్నీ కూడాను శనీశ్వరుని దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. అలా అనుష్ఠానం చేసిన పిదప నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ యొక్క దీపారాధన చేసిన పిదప నలుపు రంగు కలిగినటువంటి బియ్యం అష్టోత్తర నామావళితో శని అష్టోత్తర నామావళి చేయటం. అలా చేసిన తదుపరి బ్రాహ్మణోత్తమునికి
దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా గనక చేసినట్లయితే గ్రహచార రీత్యా మీ కుటుంబంలో శని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మీరు తప్పనిసరిగా శనివారం నాడు గోశాలను దర్శించి ఆ గోవుకు నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఉండలు 3 ప్రదక్షిణాలు గోశాలలో ఉన్నటువంటి గోవుకు చేసి ఆ గోవుకి కనుక శనివారం నాడు కనుక తినిపించినట్లయితే మీ గ్రహచార రీత్యా కుటుంబంలో ఎవరికైనా సరే శని పట్టి పీడిస్తున్నప్పుడు వచ్చినటువంటి రుగ్మతాశైలి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. శనిదేవుని యొక్క మహిమలు అమోఘంగా ఉంటాయి. ఆ శని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు ఎల్లప్పుడూ కూడాను ఉండటానికి వీలుగా గృహంలో తప్పనిసరిగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివి వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఇలా గనక చేసినట్లయితే శనీశ్వర ఈతి బాధల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.